వార్ 2 చిత్రం ఇంకొక వారంలో రిలీజ్కి రెడీగా ఉండనగా ఈరోజు ఒక డ్యాన్స్ నెంబర్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే రిలీజ్ చేశారు, సాంగ్ కూడా రిలీజ్ చేశారు, ఎక్స్ట్రాడినరీ సాంగ్. అయితే ఈ సాంగ్కి సంబంధించి వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుండగా అసలు ఎవరు డ్యాన్స్ బాగుంది, ఎవరు డామినేట్ చేశారు అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. చాలా వరకు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్తో నిలవలేడు అని చాలా వరకు బాలీవుడ్లో రాస్తున్నారు జూనియర్కి. బట్ జూనియర్ ఎలా ఉంది అసలు? ఆయన డ్యాన్స్ నెంబర్ పక్కన వేస్తున్నప్పుడు అసలు మీరు డామినేట్ చేశాడు అనిపిస్తుందా? ఫస్ట్ మనం హృతిక్ రోషన్ గురించి మాట్లాడుకుందాం. హృతిక్ రోషన్ బర్న్ యాక్టర్. బోల్డ్ అన్ని చూసాం మనం. ముసలి వేషంలోనూ చూసాం, క్రిష్లో ఫస్ట్ సూపర్ హీరో ఇండియన్కి క్రిషే తెలిస్తే బాగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ జోధా అక్బర్ లాంటివి చూసాం, మోహన్ జోదారో చూసాం. అఫ్ కోర్స్ అది ఫ్లాప్ అయిన, పూజా హెగ్డే ఫస్ట్ సినిమా మోహన్ జోదారో నోట్ వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టి నచ్చలే అంతే. ఇంకా చాలా చాలా సినిమాలు హృతిక్వి 1 కాదు 2 కాదు 100 చూసాం. డ్రీమ్ బాయ్, లవర్ బాయ్ అనే పదాలు కూడా హృతిక్ నుంచే పుట్టయ్యాయి మీరు బాగా తెలుసుకుంటే వచ్చినప్పుడు. అండ్ 6 ప్యాక్ బాడీలు, కండల వీర్లు ఇదంతా కూడా హృతిక్ నుంచే వచ్చింది చాలామందికి. ఇప్పుడున్న హీరోలు కూడా అతన్ని ఇన్స్పైర్ అయ్యి ఒళ్ళు పెంచిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ హీఈస్ అ బోర్న్ యాక్టర్, చాలా సీనియర్ యాక్టర్. తనకంటూ ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. నౌ కమింగ్ అగైన్ ఎన్టీఆర్, చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్. హావభావాలు అనేవి ఆయనకి బ్లడ్, అది వద్దన్నా వచ్చేస్తాయి. ఆహార్యం ఇలా ఉన్నప్పుడు మెప్పించాడు, ఇలా ఉన్నప్పుడు మెప్పించాడు, 6 ప్యాక్లోనూ మెప్పించాడు. మీరు ఆ వేరియేషన్స్ అన్నీ చూసుంటారు. దేవరలో తండ్రి క్యారెక్టరు, కొడుకు క్యారెక్టర్ మెప్పించాడు. నెక్స్ట్ జైలవ కుషాలో 3 వేరియేషన్స్ చూపించాడు. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా చూసుకున్నా సరే, పౌరాణికంగా చూసుకున్నా సరే, అటు బాలరామాయణంలోనూ మెప్పించాడు, ఇటు యమదొంగలో యముడు వేషంలోనూ మెప్పించాడు. సో పర్ఫెక్ట్ యాక్టర్. నౌ కమింగ్ అప్ టు ద డాన్స్, హృతిక్ రోషన్ ఈజ్ అ వండర్ఫుల్ డాన్సర్. చాలా సినిమాలు మీరు మంచి మంచి డాన్స్ ఉంటాయి చూడండి. అండ్ ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో అక్కడ నార్త్లో ఆయనకు ఉండాల్సిన ఇది తనకుంది, సౌత్లో ఇతనికి ఉండాల్సిన ఇది ఇతనికి కూడా ఉంది. నౌ కంపారిజన్, 2 స్టార్స్ కలిసి నటిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఓ పక్క సీనియర్ యాక్టర్ మన వెంకటేష్ గారు ఉన్నారు, ఇంకో వైపుగా ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నాడు. ఈయన అభిమానులు ఈయనకున్నారు, ఆయన అభిమానులు ఆయనకున్నారు. ఇద్దట్లో ఎవరు బెస్ట్ అంటే ఏం మాట్లాడతావు? అభిమానుల పరంగా మహేష్ ఇస్ ద బెస్ట్. ఎలా నో వే, సీనియారిటీ పరంగా వెంకటేష్ ఇస్ ద బెస్ట్. ఎట్లా అట్లా చెప్పకూడదు, ఇద్దరు ది బెస్ట్. బెస్టే, బట్ కంపారిటివ్లీ నెవర్ కంపేర్ వెన్ బోత్ ఆర్ డూయింగ్. ఒక సినిమాలో ఇద్దరు ఉన్నప్పుడు కంపేర్ చేయొద్దు. అలా చేసే RRRని ఇప్పటికీ కొట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరో అని ఒకడు, కాదు రామ్ చరణ్ హీరో అని, ఈయనది సైడ్ క్యారెక్టర్ అని వాళ్ళు, ఆయన సైడ్ క్యారెక్టర్ అని వీళ్ళు ఇప్పటికీ కొట్లాడుకుంటున్నారు. అట్లా ఎప్పుడు కొట్లాడకూడదు. సో అప్పుడు మీకు మల్టీ స్టారర్ సినిమాల్ని ఎంజాయ్ చేయండి. మల్టీ స్టారర్ సినిమాల్లో ధూమ్ వచ్చింది, అమెరికానికి అభిమానులు లేరు, ఆయన విలన్ ఎందుకు చేయాలి, అవసరం ఏంటి? అండ్ దోస్తానా గే క్యారెక్టర్స్ చేశారు. అంత స్టార్డమ్ ఉన్నా కూడా వాళ్ళకేంటి అవసరం? కథని కథలా ప్రజెంట్ చేస్తున్నారు నార్త్లో. అప్పుడు కొట్టుకోవట్లా ఎవరు కూడా. మీ ఆ తర్వాత కూడా మీ హీరో గే అని కూడా ఎవరు అనట్లా. మన దగ్గర ఒక్కసారి ఒక సినిమా పడిందంటే ఆ ముద్ర ఇట్లా వేసేస్తారు గంతే, ఇంకా అదే లాస్ట్ సినిమా వాళ్ళకి, తర్వాత ఇంకేం చేయరు. అండ్ ఇప్పుడు హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కలిసి వార్ 2 చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ అండ్ ఉన్నప్పుడు వార్ని ఎవరు కూడా ఇంతలా ఏమీ చేయలే. వార్ 2 వార్ని వారలానే చూశారు. తర్వాత మన ఇంకా టైగర్, పఠాన్ ఇవన్నీ యాజ్ యూజువల్లీ దే ఎంజాయిడ్. నౌ నెక్స్ట్ దీని తర్వాత పార్ట్ ఏంటి, ఆల్ఫాలో ఆలియా భట్ని అండ్ శర్వారిని కూడా ఈక్వల్ గానే చూస్తున్నారు. ఎవరు శర్వారి అనట్లే, ఎవరు ఆలియా అనట్లా, వాళ్ళదే సినిమా. ఇక్కడ కూడా ఇంత వీళ్ళదే. అక్కడ 2 లేడీస్, ఇక్కడ 2 జెంట్స్ చేస్తారు, అంతే తేడా. మనకి సౌత్ లో జూనియర్ ఎన్టీఆర్ కి బీభత్సమైన అభిమానులు ఉన్నారు, అండ్ అతను అంటే పడి చచ్చే వాళ్ళు ఉన్నారు. సేమ్ నార్త్ లో కూడా ఉన్నారు. అండ్ హృతిక్ కి సౌత్ లోను కూడా అభిమానులు ఉన్నారు. తెలుగు స్టేట్స్ లో ముఖ్యంగా చాలా చాలా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ RRR నుంచి అక్కడ పరిచయం అయ్యాడు. ఒక్క సినిమాకి అందరికి నచ్చేసాడు కాబట్టి వెంటనే అక్కడ ఇంకొక ఆఫర్ వచ్చింది, పాన్ ఇండియా లెవెల్లో మీరు ఇది చేస్తే బాగుంటుందండి. వాళ్ళకి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏం నచ్చాయో. కూడా మలేషియా, జపాన్, సింగపూర్ ఇట్లా. సో ఇట్లా ఒక కలయిక జరిగినప్పుడు
వీ షుడ్ అప్రిషియేట్ దేమ్. అంతేగాని ప్రతి ఒక్కరు ఏంటంటే ఎటు నుంచి ఎక్కడ ఈకలు పీకుదామా అని చూస్తూ ఉంటారు. ఈయన బెస్ట్ అని కాదు, ఈయన బెస్ట్. కొంతమంది జూనియర్ ఎన్టీఆర్కి ఇంతే రోల్ ఉంది, హృతిక్ రోషన్కి అంత రోల్ ఉందంట. లేదు ఈయన హీరో కాదు, ఈయన విలన్, ఈయన హీరో కాదు, ఆయన విలన్. విలన్ అయినప్పటికీ పవర్ఫుల్ క్యారెక్టర్, ఈయన డమ్మీ క్యారెక్టర్. ఇట్లాంటి వేరియేషన్స్ పెడుతున్నారు. నౌ కమింగ్ టు సాంగ్స్, ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే RRR ఎంజాయ్ చేసినట్టు ఎందుకు ఎంజాయ్ చేయట్లా? నాటులు ఎవరు వంక పెట్టలేదే. అంటే బేసిక్గా బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే మన తెలుగు హీరోస్ని ఎప్పటి నుంచో తొక్కేద్దాం, ఎప్పటి నుంచో డామినేట్ చేద్దాం అనే అజెండాతో ఉన్నారు. సో అందుకే ఇప్పుడు వాళ్ళు అట్లా ప్రోపగండా చేస్తున్నారు. సో మన నుంచి మనం డిఫెండ్ చేయాలి కదా అని అందరూ మాట్లాడుకుని దాని గురించి నేను అడగడం అన్నారు కదా. దానికి ఆన్సర్ చెప్పనా? నేనేం మన వాళ్ళని తక్కువ చేయట్లా, వాళ్ళని ఎక్కువ చేయట్లా. జస్ట్ లిజన్ వన్ థింగ్. సైఫ్ అలీ ఖాన్ ఈజ్ ఎ హీరో. మన దగ్గర విలన్ చేయడానికి వచ్చాడు సౌత్కి. సారీ దేవరా కూడా సౌత్కి విలన్ చేయడానికి వచ్చాడు. ఈవెన్ సునీల్ శెట్టి అక్కడ హీరో, నీకు విలన్ చేయడానికి వచ్చాడు. సంజయ్ దత్ ఇప్పటికీ హీరో అయి బాబీ డియోల్ నీకు విలన్ చేయడానికి వచ్చాడు. డియోల్ వచ్చాడు విలన్ చేయడానికి. అయ్యో ఒకరు కాదు ఇద్దరు కాదు, విలన్ చేయడానికి వచ్చారు. నీ దగ్గర క్యారెక్టర్స్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ ఈ రోజు కూడా అక్కడ 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో, నీ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. తెలుగంటే వాళ్ళకంత ఇష్టం. అమితాబ్ బచ్చన్కి ఏం తక్కువ నీ దగ్గరకు వచ్చి ఇలా చేయడానికి? పింక్ లాంటి సోలో సినిమాలు నిలబెట్టే సత్తా ఉంది ఇంచుమించు. అంటే పవన్ కళ్యాణ్ ని సోలోగా పెట్టిన సినిమా అక్కడ ఆయన మోసే అంత శక్తి ఉంది ఈ ఏజ్ లో కూడా. నెక్స్ట్ కల్కిలో కూడా క్యారెక్టర్ చూడు. అయినప్పటికీ నీకు గెస్ట్ అపిరెన్స్ ఇవ్వడానికి కూడా వస్తాడు సైరా లాంటి సినిమాలకి. హిల్ కమ్. ఎందుకు వస్తాడు? వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనం ఏంటంటే ఇంకా హీరోయిక్ గానే మన హీరోలు ఉండాలన్న భ్రమలో బ్రతికేస్తున్నాం. కానీ ఎన్టీఆర్ అలా కాదు. అవన్నీ ఎప్పుడో చెరిపేశారు ఎన్టీఆర్. ఎప్పుడో యమదొంగలో ఆ వేరియేషన్ అయినా, జైలవ కుశలో ఇన్ని వేరియేషన్స్ అయినా, దేవరలో తండ్రి కొడుకు అయినా తన వేరియేషన్స్ ఎప్పుడో చెరిపేశాడు. మనం ఏంటంటే ఇంకా అలాగే ఉన్నాం. హీరోలకి లేని పట్టింపు ఇంకా మనకెందుకు వాళ్ళన్నీ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ నాగార్జునకి ఈ రోజు కూడా నాగార్జునకి ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసా? నిన్న కూలీ ఫంక్షన్లో రజనీకాంత్ గారు అంతా చెప్పారు నాగార్జున గురించి ఆ వీడియో కాల్లో. వాట్ ఎవర్, ఆయన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు మధ్యలో రామదాస్ అవసరమా, అన్నమయ్య అవసరమా, షిరిడి సాయి అవసరమా? హి డిడ్. సో మన హీరోలు బోల్డ్ అని చేస్తున్నారు. ఇంకా వెంకటేష్, నారప్పలు అంత పెద్ద వాళ్ళకి తండ్రిగా చేయడం అవసరమా? ఇప్పటికీ నువ్వు మళ్ళీ F4 లాంటి సినిమాలు ఇస్తే చేసేస్తాడు అవలీలగా. హీ విల్. అండ్ మన ఈవెన్ చిరంజీవి గారి గురించే చెప్పుకుంటాం. కెరీర్ తొలినాళ్ళల్లోనే తండ్రి కొడుకులు క్యారెక్టర్లు వేశారు. మహేష్ బాబు నిజంలో ఒక వేరియేషన్ చూపించాడు నీకు. అవసరం లేదు అప్పుడు ఆయనకున్న స్టార్డమ్కి. నిజం అఫ్ కోర్స్ ఆ సినిమా ఎక్కువ ఆడలా, అయినప్పటికీ కూడా సాహసమే. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ మహేష్ బాబు బాగా. దెన్ పీపుల్ ఆర్ డూయింగ్. వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం మాత్రం ఇంకా ఒకలానే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తా వస్తున్నాం. సూర్య సచ్ ఎ వర్సిటైల్ యాక్టర్. మనకి విక్రమ్ ఉన్నాడు. కమల్ హాసన్ సాగర సంగమంలోనే ముసలి వేషం వేశాడు. ఇంకా ఈ జనరేషన్ పుట్టి కూడా లేదు అప్పుడు. మరి ఇట్లా వాళ్ళంతా నటులు, పరిపక్వత చెందిన నటులు. సో వాళ్ళకంటూ ఈ భేదాలు ఏమి ఉండవు. ఈ అభిమానుడు అనేవాడు ఒకటి తయారైన తర్వాత రిస్ట్రిక్షన్స్ పెడతావు. నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఈ డైలాగులు ఇలాగే చెప్పాలి, నువ్వు ఈ స్టెప్లే వేయాలి, నువ్వు అట్లుంటే కుదరదు, హీరోయిన్ని మీద చెయ్యొద్దు, విలన్ని గుండెల మీద తన్నొద్దు, ఇట్లాంటివి. ఇప్పుడు ఒక విలన్ ఇట్లా తన్నాడు అనుకో పెద్ద స్టార్ హీరోనికి అయిపోయాడు. ఒక హీరోయిన్ చేత ఈయన ఒక చెంపదెబ్బ కొట్టించు హీరోని, పెద్ద స్టార్ హీరోని, అయిపోయింది ఆమె. ఇంకంతే. అంతెందుకు త్రిష పాపం ఆ స్టాలిన్ సినిమాలో చిరంజీవి మీద ఇట్లా కాలు పెట్టి కూర్చున్న సీన్ చేసినందుకు 10 ఏళ్ళు ఆ పిల్లని రానివ్వాల. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ అదే చిరంజీవితో చేస్తుంది. వాళ్ళకి లేదు ప్రాబ్లం. అవునా? చూడు వీళ్ళు ఇలా ఉంటారు. సో వార్ కమింగ్ అప్, మన మెయిన్ టాపిక్ వార్ కాబట్టి బాలీవుడ్ వాళ్ళకి ఇట్లాంటివి ఏమీ లేవు. నేను ఎందుకు అంటున్నాను, మనం తొక్కేయాలని చూసిన అంటావు కదా, అట్లా చూసే వాళ్ళైతే వాళ్ళంతటి వాళ్ళు ఇక్కడికి వచ్చి క్యారెక్టర్ రోల్స్ చేయరు. ఈవెన్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్లో చేశాడు, షారుఖ్ బ్రహ్మాస్త్రాలో చేశాడు. దే ఆర్ రెడీ టు డూ. మనం వాళ్ళని అంటే అయ్యో షారుఖ్ ఖాన్ గురించి ఇంకోటి చెప్పాలి. జీ తెలుగులో ఒక సీరియల్కి ప్రమోట్ చేశాడు తెలుసు, టీవీ సీరియల్, చిన్న టీవీ సీరియల్ ఏదో సీరియల్, దాన్ని ప్రమోట్ చేశాడు విత్ వాయిస్ ఓవర్. సో తెలుగు లాంగ్వేజ్ అంటే వాళ్ళందరికీ ఇష్టమే.
నార్త్ లో వాళ్ళకి, ఈవెన్ సౌత్ సినిమాలో చేయడానికి కూడా ఇష్టమే. వీళ్ళు అడగడానికి భయపడుతున్నారు అంతే. ఆ దారులు ఎప్పుడో ఓపెన్ అయ్యాయి, చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. ఈవెన్ దో ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, అజయ్ దేవగన్ అక్కడ ఇంకా 100 కోట్ల హీరో ఈ రోజు కూడా. అండ్ టబు నీకు ఇక్కడ తల్లయింది, అక్కడ ఇంకా హీరోయిన్ తెలుసా, హీరోయిన్ టబు. మొన్న కూడా ఒక వెబ్ సిరీస్ వచ్చింది, క్రూవా ఏదో సంథింగ్, షీ డిడ్, ఇప్పటికీ హీరోయినే, నీకు ఇక్కడ తల్లయింది. ఇట్లా ఉంటది. సో ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని తక్కువ చేస్తున్న భ్రమలో మనం బ్రతుకుతున్నాం, కానీ వాళ్ళు ఇప్పటికీ గౌరవిస్తూనే ఉన్నారు. మనమే ఆ భ్రమలో ఉన్నాం. ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేయండి. అండ్ వార్ 2 అంటావా, ఎన్టీఆర్ని పూర్తిగా ఇష్టపడ్డాడు హృతిక్, నా సహచరుడు హీరో అని. ఈవెన్ హృతిక్ని కూడా తను ఓన్ చేసుకున్నాడు. ఇవే మీకు స్టార్టింగ్ బర్త్డేస్కి చిన్న చిన్న గ్లిమ్స్ రిలీజ్ కోసం వాళ్ళు పెట్టిన ట్వీట్లు. వార్ స్టార్ట్ అయిందే హృతిక్ ట్వీట్తో, ప్రమోషన్. అంతకుముందు ఏం లేవు, ప్రమోషన్ స్టార్ట్ అయింది అక్కడ నుంచే. సో వాళ్ళకి లేనిది మనం ఈయన గొప్ప కాదు, ఈయన గొప్ప కాదు, ఈయన గొప్ప ఈయన గొప్ప అని ఎందుకు కొట్లాడుకోవడం.